సలార్ సినిమా కంటిన్యూగా బాక్స్ ఆఫీస్ వద్ద ప్రభావం చూపుతోంది. ఇక ప్రభాస్ చాలా రోజుల తర్వాత హిట్ కొట్టడం అనేది ఫ్యాన్స్ను కూడా ఎగ్జైటింగ్ చేసింది. ఇక ఈ న్యూ ఇయర్ ప్రభాస్ అభిమానులందరూ కూడా తమ హీరో ఒక సక్సెస్ ట్రాక్లోకి వచ్చిన నేపథ్యంలో వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా కొత్త సంవత్సరాన్ని సెలబ్రేట్ చేసుకుంటూ వచ్చారు. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ చేయబోయే సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ అనేవి కూడా సంక్రాంతి సందర్భంగా రానున్నాయి. ఇప్పటికే మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేస్తున్న సినిమాకు సంబంధించి రాజా డైలాగ్స్ అని చెప్పి ఏదో ఒక టైటిల్ అనేది ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ఈ సినిమాలో ప్రభాస్ లుక్ అనేది మేకింగ్ స్టిల్స్ అనేవి కూడా కొన్ని బయటికి రావడం జరిగింది. అయితే అఫీషియల్గా దీనికి సంబంధించిన ప్రకటన అనేది పొంగల్కి విడుదల చేస్తున్నామని చెప్పేసి కూడా మేకర్స్ దీనికి సంబంధించిన అధికార ప్రకటన ఇవ్వటం అనేది అభిమానులు ఎగ్జైట్ చేసింది. దీంతో పాటు కల్కి సినిమాకు సంబంధించి, ఎందుకంటే మారుతి సినిమా అనేది ఓకే, అది రెగ్యులర్ కమర్షియల్ సినిమా. ప్రభాస్ కంప్లీట్గా డార్లింగ్ అంటే డైనోసార్ నుంచి డార్లింగ్ ఆ ఇమేజ్ని తీసుకొచ్చే విధంగా పూర్తి స్థాయి కామెడీ ఎంటర్టైనర్గా సినిమా, హర్రర్ కామెడీ నేపథ్యంలో ఆ సినిమా ఉంటుందని చెప్పి చెప్తున్నారు. అయితే అభిమానులు మాత్రం కల్కి ఈ సినిమా ఏదైతే ఉందో దానికి సంబంధించి ఎలాంటి అప్డేట్లు వస్తాయి, ఎప్పుడు ఆ సినిమాకి సంబంధించిన ట్రైలర్ వస్తుంది, ఆ సినిమా ఎలా ఉండబోతుంది, దీని మీద కూడా ఎక్కువ చాలామంది 90% ఆడియన్స్ కూడా కాన్సన్ట్రేషన్ చేస్తూ వచ్చారు. అయితే ఈ సినిమాకి సంబంధించి కొద్ది రోజుల క్రితమే ఐఐటి విద్యార్థులతో దర్శకుడు నాగ్ అశ్విన్ కొన్ని విషయాలను పంచుకోవడం అనేది ఇప్పుడు సోషల్ మీడియా వ్యాప్తంగా చాలా దానికి సంబంధించిన డిస్కషన్ అనేది జరుగుతుంది. ప్రధానంగా ఇది ఫ్యూచరిస్టిక్ ఫిలిం కల్కి అనే సినిమా, ఒక టైం లైన్ కూడా యాడ్ చేసి 2898 AD అని చెప్పేసి. సో ఈ నేపథ్యంలో జరిగే కథ ఇది, ఒక ఫ్యూచరిస్టిక్ ఫిలిము. భవిష్యత్తులో ప్రపంచం ఎలా ఉండబోతుంది అనేది కంప్లీట్గా ఈ సినిమాతో పరిచయం చేయబోతున్నాం ప్రేక్షకులకి అని చెప్పేసి తొలి నుంచి కూడా నిర్మాత అశ్విని దత్ కానీ నాగాశ్విన్ కానీ చెప్తూ ఉన్నారు. అయితే అంటే ఒక ఊహించని విషయం ఏంటంటే కనుక పురాణాలను ఫిక్స్ చేసుకుని, అంటే మన భారతీయ ఇతిహాసాలు పురాణాలు ఏవైతే ఉన్నాయో మనం చిన్నప్పటి నుంచి ఉన్న అనేక కథలు అందులోని పాత్రలను మిళితం చేసి ది ఫ్యూచరిస్టిక్ ఫిలింని చాలా ఇంట్రెస్టింగ్గా తీయబోతున్నారు. అంటే పురాణాల నేపథ్యంలో తీస్తున్న ఫ్యూచరిస్టిక్ ఫిలిం అని చెప్పేసి నాగాశ్విని ఎప్పుడైతే ఈ విషయం చెప్పారో ఖచ్చితంగా చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అంటే ఈ రెండు విభిన్నమైన అంశాలను ఒకే సినిమాలో కలిపి ఎలా చూపించబోతున్నారు అని చెప్పేసి విషయాన్ని చాలా ఇంట్రెస్టింగ్గా చూడబోతున్నారు. నిజానికి దర్శకుడిగా నాగ్ అశ్విన్ ఇప్పటికీ 2 సినిమాలు మాత్రమే చేశారు. ఒక వెబ్ సిరీస్లో ఒక ఎపిసోడ్ని అయితే ఆయన చిత్రీకరించడం జరిగింది. బట్ ఆయన తీసిన కంటెంట్ అనేది మిగతా చిత్రాలతో పోస్తే సంథింగ్ స్పెషల్. ఫస్ట్ ఎవరే సుబ్రహ్మణ్యం తీసింది చాలా, అంటే ఒక బాలీవుడ్ స్థాయి మేకింగ్తో ఆ సినిమాను తీయటం, నాని హీరోగా పెట్టుకుని. సో అది చాలామందిని, అంటే ఒక తెలుగు టాలీవుడ్లోనే ఈ తరహా సినిమా అనేది అప్పట్లో ఒక మంచి ప్రయోగంగా కూడా మంచి గుర్తింపు సాధించింది. ఆ తర్వాత సావిత్రి బయోపిక్ మహానటిగా ఆయన రూపొందించి ఎవరు చేయని, ఎవరు టచ్ చేయని ఆ కాన్సెప్ట్ను చాలా, అంటే అందరికీ అర్థమయ్యే రీతిలో ఒక మంచి క్లారిటీ ఫిలింగా దాన్ని తీసుకువచ్చి సావిత్రి యొక్క గొప్పతనాన్ని అందరికీ తెలిసేలాగా చేసిన ప్రయత్నం. సో అంటే దర్శకుడిగా మేకర్గా ఒక మంచి టాలీవుడ్కి ఒక మంచి దర్శకుడు నాగ్ అశ్విన్ రూపంలో దొరికాడు అని చెప్పేసి ఆయనకంటూ ఒక ప్రత్యేకమైన అభిమానులు, ఈవెన్ క్రిటిక్స్ పరంగా కానీ ప్రేక్షకుల పరంగా కానీ ఆయన తీసిన 2 సినిమాల విషయంలో మంచి పాజిటివ్ బజ్ వచ్చింది. బట్ ఇండస్ట్రీలో కూడా నాగ్ అశ్విన్ ఫిలిం మేకింగ్కి ఒక సపరేట్ అభిమాన వర్గం అనేది ఏర్పడటం అనేది ప్రముఖంగా నాగ్ అశ్విన్కు ఉన్న టాలెంట్కు ఇది నిదర్శనంగా మనం చెప్పుకోవచ్చు. అలాంటిది ఆయన 3వ సినిమాతోనే ప్రభాస్ లాంటి హీరోతో చేస్తున్నారు అనగానే ఖచ్చితంగా ఆయన ఈ సినిమాతో ఏదో అద్భుతం చేయబోతున్నాడు అని చెప్పేసి అందరూ భావించారు. దానికి తగ్గట్టుగానే ఈ కాన్సెప్ట్ను ఆయన డీల్ చేస్తున్న విధానం, ఆయన దీనికి సంబంధించి షేర్ చేసుకున్న అంశాలన్నీ కూడా ఇప్పుడు సోషల్ మీడియాలో చాలా హాట్ టాపిక్గా మారాయి. ఇక కల్కికి సంబంధించి నేరుగా ఆయన ఒక ప్రత్యేకమైన వీడియోలను ఆయన విద్యార్థులతో షేర్ చేసుకోవడంతో పాటు ఆయన ఈ సినిమాని డీల్ చేస్తున్న విధానాన్ని కొంచెం హింట్ల రూపంలో ఆయన ఇష్టం అనేది చాలా వరకు కూడా, అంటే ఇది నార్మల్ సినిమా కాదు, ఇప్పటికే ఒక గ్లిమ్స్ అనేది ఈ సినిమా నుంచి రావడం జరిగింది. మేకింగ్ పరంగా ఏ స్థాయిలో ఉండబోతుంది, ఎంతవరకు కూడా దీన్ని ఖర్చు పెడుతున్నారు ఏంటి, అంటే ఇది సినిమా మీద ప్యాషన్ ఉంటేనే ఈ స్థాయిలో ఒక రిస్క్ అనేది అశ్విని దత్ లాంటి వాళ్ళు చేయగలుగుతారు. సో ఆ ప్యాషన్ ఉండబట్టి ఆయన చేస్తున్నారు. సో దానికి తగ్గట్టుగా నాగ్ అశ్విన్ మేకింగ్ మీద ఆయనకి ఎంత నమ్మకం పెట్టుకుని చేస్తున్నారు అనే విషయాన్ని కూడా సో ఇండస్ట్రీలో ప్రత్యేకంగా ఈ సినిమాకి సంబంధించి రోజు ఏదో ఒక డిస్కషన్ ఏదో మూల జరుగుతూనే ఉంది. ఇలాంటి క్రమంలో ఇప్పుడు ఈ సినిమాకి సంబంధించి కొత్త ఏడాది వచ్చింది కాబట్టి కొత్తగా దీనికి సంబంధించిన అప్డేట్లు కూడా నిదానంగా రానున్నాయి. నిజానికి ముందు నుంచి కూడా ఈ సినిమాను జనవరి 12వ తారీఖున విడుదల చేస్తామని చెప్పేసి తొలుత 6 నెలల క్రితం ఆయన చెప్పినప్పటికీ కూడా సినిమాకు సంబంధించి కొత్త కమల్ హాసన్ లాంటి వాళ్ళు రావటం, ఇందులో వారి పాత్రలు కూడా నిజానికి అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్, ప్రభాస్ వీళ్ళందరి పాత్రలు కూడా పురాణాల నేపథ్యంలో మనకు తెలిసిన వాటిని ఇన్స్పిరేషన్గా తీసుకుని వీటన్నిటిని కూడా డిజైన్ చేయడం జరిగిందని చెప్పేసి చెప్తున్నారు. ప్రత్యేకంగా
ప్రభాస్ యొక్క కల్కి పాత్ర ఏదైతే ఉందో మనం ఎప్పటి నుంచో వింటూనే ఉన్నాం. భవిష్యత్తులో కల్కి అవతారంలో దేవుడు వచ్చి ప్రజల్ని ఎలా కాపాడాడని చెప్పేసి ప్రధానంగా ఎక్కువగా మంది మాట్లాడుతుంది ఏంటంటే కనుక టెక్నాలజీ అనేది విపరీతంగా డెవలప్ అయిపోయింది. బట్ మనిషికి అవసరమైన నీడ్స్ ఏవైతే ఉంటాయో ఆహారం కానీ నీరు కానీ వీటి కోసం భవిష్యత్తులో చాలా వరకు పోరాటాలు జరుగుతూ ఉంటాయి. సో వాటిని దక్కించుకునేందుకు బలం ఉన్న వాళ్ళు వాటిని దక్కించుకుని వారు అదుపులో పెట్టుకుని మిగతా వరల్డ్ని ఎలా దాన్ని శాసిస్తారు అని చెప్పే నేపథ్యంలో కూడా కంప్లీట్గా చాలా కొత్తగా ఉండబోతుంది అని చెప్పేసి రకరకాల కథనాలు కల్కి గురించి వినిపిస్తూ ఉన్నాయి. బట్ ఏది వినిపించినా సరే ఈ సినిమాకి సంబంధించి మాట్లాడవలిస్తే అందరూ కూడా ఇంట్రెస్టింగ్గా ఎగ్జైటింగ్గానే మాట్లాడుతున్నారు. సో ఇదే ఎగ్జైట్మెంట్ మేబీ ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ మరొక 90 రోజుల్లో వస్తుందని చెప్పేసి ఇప్పటికే ఆయన ప్రకటించిన నేపథ్యంలో మేబీ ఉగాదికి కల్కికి సంబంధించిన ట్రైలర్ విడుదల చేస్తారు మేకర్స్ అని చెప్పేసి చెప్తూ ఉన్నారు. సో అన్నీ అనుకున్నట్టుగా జరిగితే వీలైనంత త్వరగా ఈ సినిమా ఆడియన్స్ ముందుకు వచ్చే అవకాశం ఉంది. సమ్మర్ రిలీజ్ను బేస్ చేసుకుని ఈ సినిమాను చేస్తూ ఉంటారు. ఆ సమ్మర్ సీజన్లో భారీ చిత్రాలకు మంచి అవకాశం ఉంటుంది కాబట్టి ప్యాన్ వరల్డ్లో ఈ సినిమా కూడా విడుదల ఉంటుంది కాబట్టి సో మంచి డేట్ను వాళ్ళు ఫిక్స్ చేసుకుని రిలీజ్ చేస్తారని చెప్పేసి చెప్తున్నారు. మరి చూడాలి. 2 పార్ట్లుగా కూడా కల్కి వస్తుందని చెప్పేసి అంటున్నారు. దాని మీద ఇంతవరకు నాగశ్విన్ ఒక స్పష్టమైన అభిప్రాయం చెప్పలేనప్పటికీ కూడా ఎన్ని భాగాల్లో చెప్పాలనే విషయం మీద తాము కూడా క్లారిటీ లేదని చెప్పడం అనేది కంప్లీట్గా జరుగుతున్న ప్రచారం. అంటే ఒక పార్ట్గా కాదు 2 పార్ట్లుగా కూడా ఈ సినిమాని తీసే అవకాశం ఉంటుంది, ప్రేక్షకుల ముందు తీసుకొచ్చే అవకాశం ఉంటుందని చెప్పి జరుగుతున్న ప్రచారానికి కాస్త హింట్ ఇచ్చినట్టుగా అయింది. సో మొత్తానికి ప్రభాస్ అభిమానులు సలార్తో మంచి సక్సెస్ ట్రాక్ను కొట్టిన తమ హీరోని చూసుకుని మంచి ఆనందంలో ఉంటూ వస్తున్నారు. సో రాబోయే సినిమాల విషయంలో కూడా ఇదే సక్సెస్ ట్రాక్ కంటిన్యూ అవ్వాలి అన్నది ప్రభాస్ అభిమానుల ఆశ. అదే కూడా జరగాలని చెప్పేసి అయితే ఆశిద్దాం.